ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మొదటగా మీరు విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ఉద్యోగస్తులు కానివ్వండి, ఎవరైనా సరే ఖచ్చితంగా మన ఏ తెలుగుకి సంబంధించిన న్యూస్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. మీకు సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా ఈ న్యూస్‌లో తెలుస్తుంది. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంఎస్‌డిసి వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కెరీర్స్ ఫర్ ఉమెన్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే ఇనిషియేట్ చేశారన్నమాట. ఇందులో భాగంగా ఉమెన్ ఎవరైతే ఉంటారో సుమారుగా 6 రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న ఒక 6 రాష్ట్రాల్లో 30 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది టైర్ 2 మరియు టైర్ 3 సంబంధించిన టౌన్స్ లో కూడా స్పెషలైజ్డ్ అండర్ గ్రాడ్యుయేట్ ఏఐ కోర్సెస్ కూడా తీసుకొస్తున్నారు. ఎవరైతే యంగ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి ఇండస్ట్రీ సంబంధించిన స్కిల్స్ ని ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ లో అయితే ఇవ్వబోతున్నారు అనమాట. దానికోసమే తాజాగా వీళ్ళు ఒక ఎంఓఈని కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళైతే 240 గంటల్లో సుమారుగా ఏఐ సంబంధించిన స్కిల్లింగ్ సంబంధించిన కంటెంట్ అయితే లేడీస్కి అయితే నేర్పిస్తారనమాట. ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉందో హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మొత్తం 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో హబ్స్ ఏర్పాటు చేసి 150 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఈ పర్టికులర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్పారు. బట్ నేను 2-3 ఆర్టికల్స్ అయితే చెక్ చేశాను, కానీ స్పెసిఫిక్గా ఏ రాష్ట్రాలు ఏ సెంటర్స్లో అయితే ఈ పర్టికులర్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది అయితే క్లారిటీ ఇవ్వలేదు. దానికి సంబంధించిన సమాచారం వచ్చిన తర్వాత దాని గురించి కూడా ఇంకో డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట, ఉమెన్స్కి ఇలాగ సంబంధించిన కోర్స్ అనేది నేర్పించడం అనేది. మన తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే 4,000 రూపాయలకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే గీతం యూనివర్సిటీలో ఒక విద్యార్థి వాళ్ళ టీంతో కలిసి ఏదైతే కలుపు మొక్కలను తొలగించే ఒక సంబంధించిన రోబోట్ ని అయితే డెవలప్ చేశారనమాట. ఆ అమ్మాయి పేరు అమూల్య అనమాట. ఈ అమ్మాయి అమూల్య మరియు వాళ్ళ టీం మెంబర్స్ తో కలిపి పవర్డ్ అటానమస్ వీడింగ్ రోబోట్ ని అయితే డెవలప్ చేశారు. సో దీని పేరు పవర్డ్ అటానమస్ వీడింగ్ రోబోట్ అనమాట. ఫర్ స్మార్ట్ ఫార్మింగ్ అనే ఒక పేరుతో ఈ మోడల్ అయితే డెవలప్ చేశారనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఈ రోబోట్ ఎలా హెల్ప్ అవుతుందంటే, ఎవరైతే మనకి మొక్కలు నాటుతున్న టైంలో ఏదైనా కలుపు వస్తే ఆ కలుపుని తీయడం కోసం ఈ రోబోట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. దీన్ని ఎలా యూజ్ చేస్తున్నారంటే లైట్ వెయిట్ CNN మోడల్ అయితే యూజ్ చేస్తున్నారు. టెన్సార్ఫ్లో లైట్ మోడల్ యూజ్ చేశారు. రాస్బెర్రీ పై 4 ఇవన్నీ యూజ్ చేసి అయితే ఈ పర్టికులర్ రోబోట్ ని అయితే డెవలప్ చేశారు. అలానే రియల్ టైమ్ ప్లాంట్ క్లాసిఫికేషన్ ని మోటార్ కంట్రోల్ ద్వారా అయితే GPIO యూజ్ చేసే మోటార్ కంట్రోల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మోడల్ ని సుమారుగా 50 ఈపాక్స్ ని యూజ్ చేసి ఒక కస్టమ్ డేటా సెట్ ద్వారా అయితే దీన్ని డెవలప్ చేసామని చెప్తున్నారు. బ్యాచ్ సైజ్ వచ్చి 16, లెర్నింగ్ రేట్ చూసుకున్నట్లయితే 0.001 రేషియోతో అయితే ఈ పర్టికులర్ మోడల్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మెటా వరల్డ్ లో ఒక సరికొత్త డిటెక్షన్ ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేది టీనేజర్ సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుందన్నమాట. కాకపోతే ఇన్స్టాగ్రామ్ తాజాగా టీనేజర్స్ కోసం టీనేజ్ సంబంధించిన ఒక కొత్త అకౌంట్స్ అయితే క్రియేట్ చేశారు. సో ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో టీనేజ్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి. బట్ కొంతమంది టీన్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఏజ్ ని పెంచేసి వాళ్ళ అడల్ట్స్ కింద అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒకవేళ టీనేజర్స్ 16 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు కనుక అడల్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తే వీళ్ళకున్న అల్గారిథమ్స్ యూజ్ చేసి వీళ్ళు టీనేజర్స్ అని డిటెక్ట్ చేసి వాళ్ళ అకౌంట్ మళ్ళీ టీన్ అకౌంట్ కింద అయితే కన్వర్ట్ చేసేస్తున్నారు అనమాట. బట్ మనకు డౌట్ ఉంది, అసలు వీళ్ళు ఎలా డిటెక్ట్ చేయగలుగుతున్నారు అంటే, వీళ్ళు ఎవరైతే కొన్ని ఫేక్ డేట్ ఆఫ్ బర్త్స్ పెట్టినప్పుడు వాళ్ళ కామెంట్స్ ఎవరైతే పెడతా ఉంటారు కదా, వాళ్ళ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పినప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో వీళ్ళు ఇనీషియల్ గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కి దీనికి డేట్ ఆఫ్ బర్త్ తేడా ఉంటే దాన్ని గుర్తించి, లేకపోతే కొంతమంది ఎవరైనా రిపోర్ట్ చేస్తుంటే దాన్ని గుర్తించి కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు టీనేజ్ అకౌంట్స్ కింద దాన్ని పరిగణించి అడల్ట్ అకౌంట్ నుంచి టీనేజ్ అకౌంట్ కింద అయితే దాన్ని రీచేంజ్ చేస్తూ ఉంటున్నారంట. నెక్స్ట్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే, పెర్ప్లెక్సిటీ ఏదైతే ఉందో, ఒక AI టూల్ ఏదైతే ఉందో త్వరలోనే డిఫాల్ట్గా శాంసంగ్ అనే మోటోరోలా ఫోన్స్లో వస్తున్న మోడల్స్లో జెమినీ AI బదులుగా పర్ప్లెక్సిటీని డిఫాల్ట్ AI మోడల్ కింద యూజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా బ్లూంబర్గ్ రిపోర్ట్ ఒకటి చెప్తుంది అనమాట. సో వీళ్ళు తాజాగా మోటోరోలా వాళ్ళు ఆల్రెడీ ఒక డీల్ కుదుర్చున్నట్టు తెలుస్తుంది పర్ప్లెక్సిటీతో. అలానే శాంసంగ్ వాళ్ళు కూడా పర్ప్లెక్సిటీతో వాళ్ళ డిస్కషన్ ఎర్లీ స్టేజెస్ లో ఉన్నట్టుగా చెప్తుంది అనమాట. ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ లో యాజ్ ఆఫ్ నో ఎవరైనా బై డిఫాల్ట్ గా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నప్పుడు ఇప్పుడు గూగుల్ సంబంధించిన జెమినీ AI మోడల్ అయితే ఇన్స్టాల్ చేసి ఇస్తున్నారంట. ఇప్పుడు అది కాకుండా పర్ప్లెక్సిటీ త్వరలోనే బై డిఫాల్ట్ గా
ఏ మోడల్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో దాని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు. బట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చి 24 ఏప్రిల్ తారీఖున వచ్చే అవకాశం ఉంది. అది కూడా మోటోరోలా సంబంధించిన ఫోన్స్ కి. ఒకవేళ ఇది జరిగితే కనుక గూగుల్ వాళ్ళకి పెద్ద బ్లో అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మేజర్ గా ఏ ఆండ్రాయిడ్ ఫోన్ చూసుకున్నా గూగులే ఆధిపత్యం అయితే కొనసాగిస్తూ వస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా సిఓ మాక్స్ అనే ఒక కంపెనీ సిఇఓ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే ఏం చెప్పారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏజెంట్స్ ద్వారా మేము ఎవరిని కూడా ఉద్యోగస్తులు తొలగించలేదు, కానీ ఎక్కువ మంది పనులను అయితే ఏఐ సంబంధించిన ఏజెంట్స్ చేయగలుగుతున్నాయి. 100 ఎంప్లాయీస్ సంబంధించిన పనిని ఏ ఏజెంట్ అయితే చేయగలుగుతుంది. అలానే దీనివల్ల ఎటువంటి జాబ్స్ పోలేదని చెప్పి ఆయన అయితే ఒక ఎగ్జాంపుల్తో చెప్పారనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, ఉదాహరణకి కేవలం ఒక్క రోజులోనే 10 సంవత్సరాల డేటాను అయితే ఏఐ మోడల్ అయితే రీడ్ చేయగలుగుతుంది. దీని ద్వారా ఈ రీడ్ చేసే ఆప్షన్ ని ఒక ఎంప్లాయీకి ఇచ్చి ఒక కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయగలిగాం. ఈ టైంలో ఇంకొక 100 మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొడక్టివ్ వర్క్ మీద అయితే ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఉదాహరణకి ఒకళ్ళు రోజుకి 10,000 కాల్స్ అయితే చేయాలి. సో 10,000 కాల్స్ చేయాలంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులను హైర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు కేవలం ఒక్క ఏ ఎంప్లాయీని యూజ్ చేసుకుని ఈ పని అంతా రన్ చేయగలుగుతున్నారు అన్నట్టుగా ఈయనైతే ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే హువాయి కంపెనీ వాళ్ళు చైనా వాళ్ళ ఎన్విడియా సంబంధించిన ఏఐ చిప్ మీద ఆధిపత్యాన్ని తీసుకురావడం కోసం ఒక కొత్త ఏఐ చిప్ 910C అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ మధ్యకాలంలో చైనాకి సంబంధించిన చాలా వరకు ఇబ్బందులు ఎక్కడ పడుతున్నారంటే, ఎన్విడియా H100 GPU సప్లై లేకపోవడం వల్ల చాలా వరకు చైనా కంపెనీస్ అయితే ఇబ్బంది పడుతున్నాయి. దాంతో ఇప్పుడు హువాయి కంపెనీ వాళ్ళు ఒక 910C అనే ఒక కొత్త ఏఐ చిప్ అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా చైనాలో ఇప్పుడు చాలా పెద్ద ఏఐ మోడల్ DeepSeek R1కి కూడా ఈ ఎన్విడియా వాళ్ళ చిప్స్ లేకపోవడం వల్ల ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. దీన్ని రీప్లేస్ చేయడం కోసం హువాయి కంపెనీ వాళ్ళకి అయితే ఒక ఆపర్చునిటీ కింద అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గుర్గాంగ్ సంబంధించిన బైకర్ ఇన్సిడెంట్ అయితే మధ్యన ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయిందనమాట. కొంతమంది గ్రూప్ ఎవరైతే ఉన్నారో బాగా తాగేసిన వాళ్ళంట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని బైక్ అంతా కూడా నాశనం చేసేసి అబ్బాయిని కొట్టారని చెప్పి బాగా సోషల్ మీడియా అయితే వైరల్గా మారింది. అయితే ఈ పర్సన్ను ఎవరైతే గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం ఫొటోస్ అయితే తీసుకున్నారు. బట్ ఆ పర్సన్ ఎవరో తెలియదు. సో వీళ్ళు పోలీసుకి రిపోర్ట్ చేయడం కోసం ఈ పర్సన్ ఏం చేస్తారంటే ఒక ఏఐ టూల్ యూస్ చేసి వాళ్ళ ఫొటోస్ ని అప్లోడ్ చేస్తే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ అయితే దొరికిందంట. అలాగా వీళ్ళు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయితే చేయగలిగారు. సో ప్రజెంట్ అయితే పోలీసులు వీళ్ళ గురించి గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఏ టెక్నాలజీ ఏ లెవెల్లో హెల్ప్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక నేరస్తుని పట్టించడానికి కూడా ఇప్పుడు ఏ టెక్నాలజీ అయితే మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే జడ్జిలు గూగుల్ కంపెనీ మీద అయితే ఫైర్ వేయడం జరిగిందనమాట. ఎందుకంటే గూగుల్ కంపెనీ వాళ్ళు ఎటు చూసినా వాళ్ళ సెర్చ్ ఇంజినే ఎక్కడ చూసినా వాళ్ళదే ఫస్ట్ వస్తుంది. ఒక మోనోపలి కింద గూగుల్ అయిపోతుంది. ఫోన్స్లో కానివ్వండి, ల్యాప్టాప్స్లో కానివ్వండి, పీసీస్లో కానివ్వండి, ఎక్కడ చూసినా గూగుల్ వాళ్ళ సెర్చ్ ఇంజినే కనిపిస్తుంది సాధ్యమైనంత వరకు. ఇలా చేయడం ద్వారా వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటే అవే జనాలకి డిస్ప్లే అవుతున్నాయి. ఇతర ఏ యాప్స్ని కానివ్వండి, ఏ సెర్చ్ ఇంజిన్లు కూడా వాడని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దీన్ని మీరు మార్చుకోవాలని చెప్పి జడ్జిస్ అయితే చెప్పడం జరిగింది. అంతేకాదు కుదిరితే గూగుల్ క్రోమ్ ని అమ్మేయండి అని కూడా జడ్జి గారు అయితే చెప్పడం జరిగింది. బట్ గూగుల్ దానికి ఏమైనా సమాధానం చెప్పిందంటే, మేము అలా చేస్తూ మేము నార్మల్ ప్రాక్టీసెస్ అయితే చేస్తున్నాము. ఒకవేళ మీరు చెప్పినట్టు చేస్తే కనుక ఇతర కాంపిటేటర్స్ మమ్మల్ని మించిపోయే అవకాశం ఉందని చెప్పి వాళ్ళైతే రిప్లై అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే గౌతమ్ అదాని ఇండస్ట్రీస్ వాళ్ళు త్వరలో ఒక $10 బిలియన్ భారతదేశంలోని డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయడం కోసం పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బూమ్ అయితే నడుస్తుంది. ఆల్మోస్ట్ చాలా మెజారిటీ కంపెనీస్ ఏ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా ఆ ఏ సంబంధించిన టూల్స్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ డేటా సెంటర్స్ అయితే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల అదాని గ్రూప్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు తమిళనాడు వంటి ప్రాంతాలను అయితే లొకేట్ చేసుకుని అక్కడ 2 డేటా సెంటర్స్ అయితే ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. కనీసం 1 గిగావాట్ అవర్ కెపాసిటీ ఈచ్తో, అంటే 2 గిగావాట్ అవర్ కెపాసిటీతో 2 చోట్ల అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. అలానే వీళ్ళ విజన్ ఏంటంటే మొత్తం 10 గిగావాట్ అవర్ కెపాసిటీతో ఈ డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనేది వీళ్ళ లక్ష్యం అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు డిక్షనరీలోకి ఒక కొత్త పదం అయితే యాడ్ అయిందనమాట. ఆ పదం పేరే ఏఐ వాషింగ్. ఈ ఏఐ వాషింగ్ని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్ వాళ్ళ కంపెనీని హైప్ చేయడం కోసం వాళ్ళు ఏఐ టెక్నాలజీని నామమాత్రంగా యూజ్ చేసినప్పటికి కూడా మా కంపెనీ చాలా తోపు, అందుకని ఏఐ టెక్నాలజీ బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా లేని హైప్ని క్రియేట్ చేయడం కోసం రుద్దుతున్నారన్నమాట చాలా కంపెనీస్. దానికోసం ఇప్పుడు డిక్షనరీలో ఏఐ వాషింగ్ అనే ఒక పదాన్ని అయితే యూజ్ చేస్తున్నారంట. ఈ ఏఐ వాషింగ్ అనే పదాన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారంటే, ఎవరైనా ఆ కంపెనీలో నిజంగా అంత ఏఐ టెక్నాలజీ వాడకపోయినా దాన్ని
జనాల్లో రుద్దడం కోసం, లేని దాన్ని జనాలకి చెప్పడం కోసం, ఉదాహరణకి మెడికల్ డయాగ్నోసిస్, ఫ్రాడ్ డిటెక్షన్, ఇలా చాలా చోట్ల ఉపయోగపడుతుంది. కానీ కొన్ని కంపెనీస్ దాన్ని ఎగ్జాగరేట్ చేస్తూ చెప్తున్న టైంలో వాటి కోసమే ఈ ఏ వాషింగ్ అనే ఒక టర్మ్ అయితే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రాబోయే రోజుల్లో ఎవరైనా ఏ వాషింగ్ అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఏ గురించి ఒక నెగిటివ్ పదం అనమాట అది. నెక్స్ట్ చూసినట్లయితే గోద్రేజ్ కంపెనీ వాళ్ళు తమ వర్టికల్ స్టోరేజ్ వేర్ హౌస్ని బీవిండి అనే ఒక ప్రాంతంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఈ కొత్త ఫెసిలిటీ వచ్చి 2.84 లక్ష స్క్వేర్ ఫీట్ మొత్తం అయితే ప్రదేశం అయితే ఉంటుంది. సుమారుగా 3200 ప్యాలెట్ పొజిషన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. G+6 వర్టికల్ ర్యాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ ఎక్విప్మెంట్ని కానివ్వండి, లేకపోతే ఎక్కువ పార్సెల్స్ని స్టోర్ చేయడం కోసం అయితే వీళ్ళైతే ఈ పర్టికులర్ వేర్ హౌస్ని అయితే యూజ్ చేయబోతున్నారు. కీ లాజిస్టిక్స్ హబ్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఈ పర్టికులర్ ఫెసిలిటీకి అయితే మార్చుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఈ ఫెసిలిటీలలో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇది AML సంబంధించిన బేస్డ్ వేర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. ఫైర్ అలారమ్స్ కానివ్వండి, టెంపరేచర్ కానీ, గ్యాస్ సెన్సర్స్ అన్ని ఉంటాయి. వచ్చే ఇన్వెంటరీ ఏదైతే ఉంటాయో ఏ టెక్నాలజీతో మానిటర్ చేస్తామని చెప్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికాలోని సౌత్ విండ్సర్ హై స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని పిల్లలకి పాఠాల కింద చెప్పబోతున్నారు అనమాట. ముఖ్యంగా హై స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ సీనియర్ థీసిస్ ని వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయడం కోసం ఈ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సౌత్ విండ్సర్ ఏదైతే ఉందో ఒక ప్లాట్ఫామ్ మ్యాజిక్ స్కూల్ డేస్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది విద్యార్థులకు హెల్ప్ చేయడం కోసం, అంటే ముఖ్యంగా క్రిటికల్ థింకింగ్ లో హెల్ప్ చేయడం కోసం టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.